दयातल सद्गुरु प्रभु महाराज को। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाख्य गुरु परंपरां। जयतल सद्गुरु प्रभु महाराज को जय। మరి సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో ఈరోజు మరి రాత్రి సద్గురుమూర్తి యొక్క విగ్రహాలకు అభిషేకం చేసుకున్నాం, పంచామృత అభిషేకం. ఉదయం మరి శ్రీ సద్గురు హోమం, అలాగే శ్రీ గురు పూజా కార్యక్రమం, శ్రీ గురు పాదుకలకు పల్లకీ సేవ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు రెండు వాక్యాలు సద్గురుమూర్తి పలికించేటువంటివి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి పరమాత్మ మరి ఈరోజు ఏం పలికిస్తే ఆ వాక్కులు, ఆ యొక్క విషయాలను మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, జై గురు. ఈరోజు టాపిక్ మనం అనుకున్నటువంటిది, మన ఈ మధ్య ఒకళ్ళు ప్రశ్నించారనమాట. ఎక్కువ శాతం ఎవరైనా ప్రశ్నిస్తేనే మనం మాట్లాడుకుంటాం. ఒకళ్ళు ప్రశ్నించారు, మంత్ర అనుష్ఠానం ఎందుకు చేయాలి, మంత్రం ఎందుకు చదవాలి, మంత్రం చదవలసినటువంటి అవసరం ఏంటి, మంత్రం చదవకపోతే ఏమవుతుంది అనేటువంటి ప్రశ్న ఒకళ్ళు అడగటం అనేటువంటి జరిగింది. దాని గురించి ఒకసారి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనమందరం మంత్ర అనుష్ఠానం చేసి ఉన్నాము అని నేను అనుకుంటున్నా. మనమందరం కూడా మంత్ర అనుష్ఠానం చేసి ఉన్నామని నేను అనుకుంటున్నా. అలా మంత్ర అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి రివ్యూ చేసుకోవచ్చు. నిజంగా మరి మంత్రం చదువుకోవచ్చా, చదువుకోకూడదా, మరి మంత్రం చదువుకుంటే మరి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఉండదా, ఒకవేళ ఉపయోగం ఉంటే ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ఎవరికి ఉపయోగం ఉంటుంది అనేటువంటిది ఒక్కసారి రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, మీరు ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంత్రం చదవకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మంత్రం చదివిన వాళ్ళు కాదు, ఎవరైనా మంత్రం చదవకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెయ్యొద్దని చూద్దాం అసలు ఎంతమంది ఉంటారా అని. అంటే చిన్నపిల్లలు కాదు, పెద్దోళ్ళు. అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా, మీరందరూ కూడా మంత్రం చదివే ఉంటారు. అయితే మంత్రం చదవటం వల్ల కాస్తో కూస్తో మీకు ఆ ఉపయోగం కూడా తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే ఎలాంటి ఉపయోగం ఉంటుందనేటువంటి అంశాన్ని ఈరోజు ఒకసారి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ రివ్యూ ఎట్లా ఉంటుందంటే, చాలామంది లోకంలో అంటే వెనకటి రోజుల్లో వాళ్ళు చెప్పింది చేసేవాళ్ళు, వాళ్ళకి క్వశ్చన్స్ తక్కువ, క్వశ్చన్స్ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకి తక్కువ అనమాట. ఇప్పటి కాలంలో వాళ్ళకి ఏంటంటే ఏదైనా చెప్తే వాళ్ళు వెంటనే క్వశ్చన్ వేస్తారు. ఆ క్వశ్చన్ వేసి వాళ్ళకి నచ్చితేనే వింటారు, చేస్తారు. వాళ్ళకి నచ్చలేదని మనం చెప్పే ఆన్సర్ ఒక్కోసారి వాళ్ళకి నచ్చదు, మనం చెప్పే ఆన్సర్ వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి నచ్చకపోతే ఫాలో అవ్వరు, ఏదో మొక్కుబడిగా ఏదో చేస్తారు కానీ అంత పర్ఫెక్ట్గా ఫాలో అవ్వరు అనమాట. ఓకే, చాలామంది, ఎక్కువ మంది ఇప్పటి కాలంలో నేను గమనించే చాలామందిని, ఎక్కువ మంది ఆలోచన విధానం ఏంటంటే మంత్రం అనేది ఏమీ పని లేనటువంటి వాళ్ళు చేసే పని. జనరల్గా ఎక్కువ మంది యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మంత్రం చదవండి అని అంటే అది మాకు సంబంధించింది కాదు, అది ఏమీ పని లేకుండా, ఇక్కడ రాసింది ఇంకో పాయింట్, వృద్ధులు మాత్రమే, ఏమీ పని లేకుండా రిటైర్ అయినటువంటి వృద్ధులు మాత్రమే పఠించేటువంటిది మంత్రం. మాలాంటి యంగ్స్టర్స్కి మంత్రంతో పని ఏంటి అని చెప్పి చాలామంది అంటారు. కానీ మంత్ర అనుష్ఠానం అనేటువంటిది పని లేనటువంటి వాళ్ళు కాదు చదవాల్సింది, పని ఉన్నవాళ్ళు కూడా, పని ఉన్నవాళ్ళు కూడా అవసరమైతే పనికి సెలవు పెట్టి మరి, ఒకళ్ళు జాబ్ చేసినా కానీ జాబ్కు సెలవు పెట్టి మరీ చదవవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మన భారతీయ సంస్కృతిలో మన ఋషులు పరిశోధించి పరిశీలన చేసి మనకు కొన్ని సత్యాలను అందించడం అనేటువంటిది జరిగింది. వాటిని ఈరోజు మనం గుర్తు చేసుకుంటే మనం కూడా మంత్రం చదవడానికి, మంత్ర అనుష్ఠానం చేయడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయం. చాలామందికి ఏంటంటే ఏం పని లేని వాళ్ళు, ఇప్పుడు నేనున్నాను అనుకో, నాకేం పని ఉంటుంది, ఎవరన్నా అడిగితే
గురువుగారు మంత్రం చదువుతున్నారు. ఆయన గురువుగారికి ఏం పని లేదులే అమ్మ, ఆయనకేం పని ఉంటుంది, ఆయన ఉద్యోగమా వ్యాపారమా, మందిరంలో కూర్చొని చదువుతుంటాడు. పని ఉన్న మమ్మల్ని అందరినీ పిలుస్తుంటాడు రమ్మని. పని లేక గురువుగారు చదవ మమ్మల్ని కూడా పిలిచి చదవమంటాడని చెప్పి అనుకుంటారు. అలా కాదమ్మా, నేను ఒకవేళ రమ్మని చెప్పాను అంటే పని ఉన్నవాళ్ళైనా కానీ సెలవు పెట్టి మరీ వచ్చి చదువుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఓకే, సరే ఎగ్జాంపుల్, సెలవు పెట్టి మరి మంత్రం చదివిన వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే నేను ఈ మధ్యనే ఒకళ్ళని గుర్తించా, వాళ్ళ గురించి ఒకసారి గుర్తు చేస్తా. ఇప్పుడు మన అంజలి గారు ఉన్నారు కదా, అంజలి గారు ఒకసారి కనపడండి అమ్మ. వాళ్ళ బాబు జర్మనీలో జాబ్ చేస్తారు. ఈ మధ్యకాలంలో వారు అంజలి గారు చెప్పారు, వాళ్ళ బాబు సెలవు పెట్టి చెన్నై దగ్గర కుర్తాళం వెళ్ళి ఆ కుర్తాళంలో సిద్ధేశ్వరానంద భారతి స్వామివారి యొక్క ఆశ్రమంలో కుర్తాళం పీఠంలో మంత్రోపదేశం తీసుకొని నెల రోజులు అక్కడే ఉండి మంత్ర అనుష్ఠానం చేసి వెళ్ళాడు. ఇప్పుడు జర్మనీ నుంచి మద్రాసు వచ్చి అంటే తమిళనాడు వచ్చి సెలవు పెట్టి నెల రోజులు మంత్రం చదవడం మరి గుడ్ అంటారా బ్యాడ్ అంటారా? అంటే ఒకరు అంత దూరం నుంచి ఇంత దూరం జర్నీ చేసి వచ్చి అక్కడ నెల రోజులు ఉండి మంత్ర అనుష్ఠానం చేస్తే ఉపయోగం ఉంటుందా ఉండదా? ఉండదు. మరి ఒకళ్ళు అంత దూరం నుంచి వచ్చి నెల రోజుల పాటు అక్కడ ఉండి మంత్రం చదివారంటే మనం ఎంత స్పందించాలా? ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఆశ్రమం ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది మీకు? దాదాపు ఒక 100 కిలోమీటర్ల సరౌండింగ్స్లో ఉంటారా మీరు? అంతకంటే ఎక్కువ ఉంటారా? సపోజ్ మీరు 100 కిలోమీటర్ల సరౌండింగ్ అంటే ఎక్కువ డిస్టెన్స్లో ఏమైనా ఉన్నారా? మరి 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నప్పుడు జర్మనీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఇన్స్పైర్ అయ్యి ఎలా సాధన చేశారు? మరి మీరెందుకు సాధన చేయలేకపోతున్నారంటే మంత్రం మంచిది కాదనా? మంత్రం వల్ల ఉపయోగం లేదనా? మంత్రం మాకు అవసరం లేదనా? గురువుగారు అంతే చెప్తారులే, మంత్రోపదేశం గురువుగారు చెబితే మాత్రం మేమెందుకు చదవాలి అని ఒకవేళ అలాంటి థాట్స్ ఏమైనా ఎవరికైనా ఉన్నాయా? ఓకే, అయితే మంత్రం చదివితే ఏం ఉపయోగం ఉంటుందంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర, మననాత్ త్రాయతే ఇది మంత్ర అంటే ఎవరైతే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో ఆ మంత్ర శక్తి అనేటువంటిది వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తుంది. మంత్ర అనుష్ఠానం చేస్తే ఏమవుతుంది? రక్షిస్తుంది అని చెప్పారు. మంత్రాన్ని చదివితే ఆ మంత్రం అంటే ఎవరైతే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో వాళ్ళనది రక్షిస్తుంది అని చెప్పారు. ఎలా రక్షిస్తుంది? మంత్రం చదివామనుకోండి, ఎలా రక్షిస్తుంది అంటే మార్పు ఏమొస్తుంది? సపోజ్ ఉదాహరణకు ఒక వ్యక్తిని ఇక్కడ కూర్చోబెడదాం, ఓ నెల రోజులు మంత్రానుష్ఠానం చేపిద్దాం. మంత్రానుష్ఠానం చేయకముందు ఒక ఫోటో తీద్దాం, మంత్రానుష్ఠానం చేశాక ఇంకో ఫోటో తీద్దాం. ఏమన్నా ఇప్పుడు కొంచెం నాలాంటి చామన్ చాయ్ ఎవరైనా కూర్చోబెట్టినాం అనుకోండి, కలర్ఫుల్ అవుతారా అమ్మ? కలర్ఫుల్ అవుతారా? మంత్రం అయితే కొంచెం లావు కావటం కానీ హైట్ కానీ ఫ్యాట్ కానీ కంటెంట్ ఏమైనా ఇంప్రూవ్ అవుద్దా? ఇంకా తగ్గుద్దా? మంత్రం అది ఎప్పుడు ఇంకేమైనా తగ్గుద్దంటారా? అంటే మార్పులు ఎలా గుర్తిస్తాం? ఉపయోగం ఉంటుంది అన్నారుగా, మరి అది అంటే అక్కడ కూర్చొని చదువుతుంటే ఇక దోమలు రావా వాళ్ళ దగ్గరికి? అమ్మ ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? మంత్రం చదివితే లోపల మార్పు వస్తుంది అని చెప్పారు. ఎక్కడ మార్పు వస్తుంది? లోపల మార్పు. నేను చెప్పలేదు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఏమని చెప్పారు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏనా మాముపయాంతితే. ఎవరైతే మంత్రాన్ని ఎలా చదవాలి అనే ఒక కండిషన్, విత్ కండిషన్, మంత్రం చదివేదానికి ఏమని చెప్పారు? విత్ కండిషనల్ అంటే ఒక నియమంతో మంత్రాన్ని చదవాలి. ఏమిటా నియమం? నియమం ఏంటి అంటే పరమేశ్వర్ ఎట్లా చదవాలంట మంత్రం? నియమంతో చదవాలంట. నువ్వు ఎప్పుడైనా చదివిను ఆ నియమంతో? ఏమో అయ్యగారు ఏమో చదివినో లేదో నాకేం తెలుసు అంటవా? కానీ దాంట్లో ఏమని చెప్పారు? ప్రీతిపూర్వకం. ఎలా చదవాలా?
ఇష్టంతో చదవాలి. మనకు బాగా ఇష్టమైనటువంటి ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళేప్పుడు ఎలా రెడీ అవుతాం, ఎంత ఇష్టంగా రెడీ అవుతాం, అలా మంత్రం చదవడానికి కూడా అలా రెడీ అయ్యొచ్చు చదవాలి. ఏమమ్మా ఏ చీర కట్టుకుంటే ఏం చూస్తాడు, దేవుడు అని చూస్తాడు. ఏ గౌరీ ఏమనుకోరమ్మా, దేవుడు ఏమనుకోరు, ఎట్లున్నా ఏమనుకోరు. ఆయన లోపల చూస్తారంట, బయట చూడంట. ఎట్లున్నా ఏం కాదు. సరే ఎట్లయినా ఉండి, కానీ ఒకటేమని చెప్తున్నాడంటే భజతాం ప్రీతిపూర్వకం, చాలా ఇష్టంతో ప్రీతిపూర్వకంగా అనుష్ఠానం చేయాలి, భజించాలి, సేవించాలి. అలా చేస్తే ఏమవుతుంది? దదామి బుద్ధియోగం, మంచి బుద్ధినిస్తా అన్నారు. ఏమిస్తారు? మంచి బుద్ధినిస్తా అంటారు. మరి ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు ఎవరు? అంటే బుద్ధి అంటే తెలివే కదా. ఎవరి తెలివి అనుకోవచ్చా? అనుకుందామా? ఇప్పుడు ఇందులో తెలివి తక్కువ వాళ్ళు ఎవరున్నారు? షాపూర్ బస్ స్టాండ్లో వదిలిపెడితే మేము రాలేవండి, అంత తెలివి లేదని అనేవాళ్ళు ఉంటారా? అంటే అలాంటి వాళ్ళు చదివితే తెలివి పెరిగిద్దరే అర్థం ఏంటి? అంటే ఇక్కడ ఏమి చెప్పి ఉండవచ్చు? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఇంటెన్షన్ ఏదై ఉంటుంది? దదామి బుద్ధి ఇవ్వకుండా ఎలాంటి బుద్ధినిస్తారు, ఎలాంటి బుద్ధి ప్రాప్తిస్తుంది అంటే ఇక్కడ చెప్పింది లౌకికమైనటువంటి బుద్ధి కాదు. ఒక ఐఏఎస్, ఐపీఎస్, సిఈఓనో లేదా ఇంజనీరింగో, బీటెక్, ఎంటెక్ అవి కాదు చెప్పింది ఇక్కడ. అలాంటి నాలెడ్జ్ గురించి పరమాత్మ ఇక్కడ చెప్పట్లేదు. బుద్ధి యోగం అంటే బుద్ధినిస్తారు అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి దైవాన్ని దర్శించేటువంటి ప్రజ్ఞను ప్రకటితం చేస్తారు. ఏమవుతుంది? మంత్రానుష్ఠానం నిరంతరం చేస్తే ఏమవుతుంది? దైవాన్ని దర్శించేటువంటి బుద్ధి బలం పెరుగుతుంది, దైవాన్ని దర్శించేటువంటి శక్తి, సామర్థ్యం సాధకుడికి పెరుగుతుంది. ఓ గురువుగారు ఇదేనా, మేమేదో అనుకున్నాం, బుద్ధి బలం వచ్చిందంటే మేమేదో అనుకున్నాం, ఆ మాత్రం దైవాన్ని మేము ఎప్పుడో చూసినాం, మళ్ళీ దానికోసం మళ్ళీ ఇప్పుడు మేము మంత్రాలు చదవాలా ఏంటి? మీరు దైవ దర్శనం మీకు కలిగి ఉంటే మళ్ళీ మీరు మంత్రానుష్ఠానం చేయవలసిన అవసరం లేదు. మీరు ఆ స్థాయి దాటారని అర్థం. మీరు ఏ స్థాయి దాటారు? మంత్రానుష్ఠానం చేసే స్థాయి దాటారని. అయితే స్థాయి దాటినటువంటి వాళ్ళ యొక్క జీవన విధానం కూడా అలాగే ప్రకటితం కావాలా. కేవలం వాచా వేదాంతంగా అనుకుంటే సరిపోదు. మన యొక్క జీవన విధానంలో, ఆచరణ విధానంలో కూడా మన యొక్క ప్రతి సందర్భంలో కూడా, ప్రతి జీవన విధానంలో, ప్రతి సందర్భంలో కూడా ఆ దైవత్వం అనేటువంటిది మన యొక్క ఆచరణలో ప్రకటితం కావాలి. మన యొక్క చూపులో, మన మాటలో, మన నడవడికలో, మన బిహేవియర్లో ఆ మార్పు తెలియాలి. అంటే టోటల్గా బాడీ లాంగ్వేజే మారిపోయింది. దైవ దర్శనం కలిగినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారి ఓకే మంత్ర అనుష్ఠానం చేస్తే ఏమవుతుంది? మన బుద్ధి బలం పెరుగుతుంది. ఎలాంటి బుద్ధి బలం అంటే దైవాన్ని దర్శించేటువంటి జ్ఞానం మనకి ఏర్పడుతుంది. ఓకే, ఇప్పుడు మీ అందరూ దైవాన్ని దర్శించారని నేను అనుకుంటున్నా. రుక్మిణి గారు దైవాన్ని దర్శించారా మీరు? లేదా? కరెక్ట్గా చెప్పండి, వినపడాల. దర్శించారు. ఓకే, దైవాన్ని దర్శించారు. ఇంకా ఎవరైనా దర్శించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఏం గురువుగారు మరి దైవం ఎట్లుంటాడో ఏంటో, ఏ ఊరిలో ఉంటాడో, ఎంత ఎత్తుంటాడో, ఎంతలా ఉంటాడో మేము ఇంతవరకు చూడలేదు అనేటువంటి వాళ్ళు ఉంటే అడగండి. లేదు మేము దర్శించాం గురువుగారు అంటే ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఎవరున్నారు? పద్మా గారు, మంచాన పద్మా గారు, సీనియర్ మోస్ట్ వారు. వరుసగా సీనియర్స్ అందరూ ఎదరకొచ్చున్నారనమాట. ఐఎమ్ హ్యాపీ. వాళ్ళందరూ ఎప్పుడో దైవాన్ని దర్శించారు. ఓకే, అంటే దైవాన్ని దర్శించటం వేరు, అనుభూతి చెందటం వేరు. ఎందుకంటే దైవ దర్శనం అనేటువంటిది ఆశ్రమంలోకి వస్తే ఆ ఉపదేశం తీసుకున్న రోజునే ఆటోమేటిక్గా జరిగిపోయింది. దానికోసం మనం ఎక్కువ శ్రమ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. భగవద్గీతలో జ్ఞాతం ద్రష్టుంచదత్వేన ప్రవేశించ పరంతపహ అని చెప్పినటువంటి దాంట్లో జ్ఞాతం తెలుసుకోవటం, ద్రష్టం దర్శించడం, ఈ రెండు కూడా గురువు చేయిస్తారు. దానికి ఇక్కడ పెద్ద కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఆశ్రమం కాడికి వస్తే పెద్ద కష్టపడాల్సినటువంటి అవసరం లేదు.
దైవం ఎలా ఉంటాడో తెలుసుకోవచ్చు, దర్శించవచ్చు. ఇంకా మూడవది కష్టమైంది ఒక పని ఉంది. ఏంటది? ప్రవేశించాలి. ప్రవేశించినటువంటి వాళ్ళు ఏమవుతారు? దైవ స్వరూపానుభూతిని పొందుతారు. అంటే స్వరూపానుభూతిని పొందినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? దైవంలా ఉంటారు. ఎలా ఉంటారు? ఇప్పుడు మీరందరూ దైవ స్వరూపాలు అవునా కాదా? ఝాన్సీ గారు, అందరూ మీరే కాదు, అందరూ దైవ స్వరూపాలు. ఓకే, అందరూ దైవ స్వరూపాలు అని మనకు అర్థమైంది. క్వశ్చన్ అడగొచ్చు అంటారా? అడగొచ్చు కదా. దేవుడు ఎప్పుడైనా ఏడుస్తాడా? గౌరీ, నువ్వు దైవం అవునా కాదా? నిజం చెప్పు గౌరీ. అవును, దైవమే. మరి నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? దేవుడు కూడా ఏడుస్తాడా అమ్మా? అంటే నిజంగా మనం దైవమైతే, దైవ స్వరూపమైతే, దైవం యొక్క అంశం ఉంటే మరి మనం ఏడుస్తామా? మోకాళ్ళ నొప్పి తగ్గట్లేదు, నడుము నొప్పి తగ్గట్లేదు, హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, రకరకాల ఇష్యూస్ తోటి ఫోన్ గంట సేపు పిన్ని గారికి ఫోన్ చేసి వాళ్ళ చెవులు, మెదడు మొత్తం తినేస్తారనమాట. ఏంటంటే ఇప్పుడే ఒక 100 గ్రాములు తినేసిందని అంటారు. 100 గ్రాములు ఇప్పుడే తినేసింది, ఖాళీ అయింది, రీఫిల్ చేసుకోవాలంటారు. అంటే మరి మీరు దేవుడు అయి ఉంటే ఇంకో దేవుడితోనే మాట్లాడేది మీరు. మరి ఎందుకు ఓ అని చెప్పి గోల పెట్టుకోవడం ఎందుకు? దేవుడు కూడా ఏడుస్తుడా? అంటే ఏదో గ్యాప్ ఉన్నట్లుంది కదా, సంథింగ్ గ్యాప్. రాధమ్మ గారు, సంథింగ్ గ్యాప్. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసుకుంటే ఏమని చెప్పారంటే, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని చెప్పారు. పరమ సుఖస్వరూపమైనటువంటి ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని పొందినటువంటి వాళ్ళు మళ్ళీ దేనికి కూడా చింతించరు, దుఃఖించరు. అలాంటి స్థితిని వాళ్ళు పొందుతారు. అందుకోసం మంత్ర అనుష్ఠానం అనేటువంటిది దోహదం చేస్తుంది. ఓకే, మీరు మంత్రం చదువుతున్న ఆశ్రమానికి ఎందుకు వెళ్ళారంటే మంత్రం చెప్తారంట గురుగారు అంటే ఎమ్మటే వాళ్ళకు వచ్చే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఏమర్థం? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? విన్నారమ్మా ఎప్పుడన్నా సామెతది? మా భారతకి ఉంటే ఎమ్మటే అడిగిద్ది, మంత్రాలకు చింతకాయలు రాలుతాయని. ఒక ఆయన మంత్రం తెలుసుకున్నాడంట, చింత చెట్టు కాడ పోయి చదివిండంట. ఎక్కడ చదివిండు? చింత చెట్టు కాడ పోయి కూర్చొని చదివిండంట మంత్రం. ఎందుకు? చింతకాయలు రాలాలని. చింతకాయలు రాలాలని మంత్రం. ఇప్పుడు మంత్రం చదివితే చింతకాయలు రాలుతాయా? రాలవు కదా. మరి ఏమి రాలుతాయి? దేనికోసం మంత్రం చదవాలి? మరి చింతకాయ రాలకపోతే మరి కొబ్బరి బొండం ఊడిపడిద్దా? తాటికాయలు ఏమైనా ఊడిపడతాయా? చింతకాయే వెయిట్ తక్కువ ఉండదు, ఇదే రాలదా? ఇక ఏం పడతాయి? మన ఋషులు చెప్పిందంటే చింతకాయలు కాదనైనా చింతలు అనే కాయలు రాలతాయి. ఏమి రాలతాయి? చింతలు అనేటువంటి కాయలు రాలతాయి. చింతలు అంటే ఆలోచనలు. అర్థమైందమ్మా? టెన్షన్ ఫ్రీ అవుతారు, స్ట్రెస్ ఫ్రీ అవుతారు. మంత్రానుష్ఠానం చేస్తే ఏమవుతుంది? చింతలు తొలగుతాయి. మీరు వినే ఉంటారు, మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. మీకు వచ్చిందే గుర్తు చేస్తా. సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమ కారక. సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమ కారక. ఏక ఏవ పరో మంత్రో గురురిత్యక్షరద్వయం. ఏమన్నారు? గురురిత్యక్షరద్వయం అంటే సద్గురుమూర్తి ఉపదేశించేటువంటి మంత్రం ఏదైతే ఉన్నదో అది ఎన్ని అక్షరాల మంత్రం అని చెప్పారు? ద్వయాక్షరం. ఎన్ని అక్షరం? ద్వయాక్షరం. 3 అమ్మా. నాకే
ద్వయాక్షరం అంటే ఎన్ని? 2. ద్వయాక్షరం అంటే 1 2. ద్వయాక్షరం అంటే 1 2. సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏక ఏవ పరోమంతో గురు రీత్యక్షరద్వయం. గురు అనేటువంటి 2 అక్షరాలు లేకపోతే గురువు ఉపదేశించేటువంటి 2 అక్షరాల మంత్రం ఏదైతే ఉన్నదో అది మన యొక్క భ్రాంతులను, ఇందాక ఏమన్నా చింతలు అన్నాం కదా, మన యొక్క చింతలు, భ్రాంతులు, ఆలోచనలు, భ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగిస్తుంది. ఏ మంత్రం? గురువు ఉపదేశించేటువంటి మంత్రం. మీరు వినే ఉంటారు, ఒకసారి గుర్తు చేస్తే ఇక్కడ ఉదయం రాసుకున్నాం ఒకటి, ఇక్కడ వింటే ఏం లేదు, లేకపోతే ఒకసారి గుర్తు చేసుకోండి. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. విన్నారా ఎప్పుడని మాట? ఎవరికి సంబంధించింది ఇది? ఎవరు రాశారు పాట? బ్రహ్మంగారికి సంబంధించినటువంటి పాట. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. చిన్న మంత్రం అంటే ఎన్ని అక్షరాలు ఉంటాయి? చిన్న మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? చిన్న మంత్రం ఎన్ని అక్షరాలు ఉంటాయో కూడా తెలీదా? ఎన్ని చెప్పండి అమ్మా, నేనేమంటలేగా. చిన్న మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటే చిన్న మంత్రం అంటారు? సింగిల్ లెటర్ ఉంటే ఏమన్నారు? చిన్న మంత్రం. దాన్ని ఏమంటారు? ఏకాక్షరి మంత్రం. మీరు గౌరమ్మ పాట ఉంటుందిగా, ఏకాక్షరిలో భావము తెలిపేదా తలుపు తీయవే గౌని, అంతేనా చదివేది? వాకిలి తీయవే గౌ, చదువక్కయ్య. చరిలో భావము తెలిపేదా తీయవే గౌరీ, వాకిలి తీయవే గౌరీ, ఇది సెదక్కే కలు వేయకో పండి అంటే కేకలు వేయొద్దు, ఏకాక్షరి మంత్రం యొక్క భావాన్ని చెప్తాను. ఇప్పుడు చిన్న మంత్రం అంటే ఎన్ని ఉంటాయి అక్షరాలు? ఒకటి ఏం తెలుసుకోగలిగిన? ఒకే అక్షరం, సింగిల్, ఒక అక్షరం ఉంటే దాన్ని ఏకాక్షరి మంత్రం, చిన్న మంత్రం అను. మరి ఇక్కడ బ్రహ్మంగారు చెప్పారంట, ఏ మంత్రం? పెద్ద మంత్రం. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రం. ఏ మంత్రం? పెద్ద మంత్రం చెప్పారంట. పెద్ద మంత్రం అంటే ఎంత ఉంటుంది సుమారు? ఈ రూమ్ అంత ఉంటుందా అమ్మ? పెద్ద మంత్రం అంటే ఎంత ఉండొచ్చు? ఏ ఝాన్సీ గారు, పెద్ద మంత్రం అంటే ఇంత పొడుగు ఉంటుందా? ఓ 2 లైన్లు ఉంటుందా? 3 లైన్లు ఉంటుందా? ఓ పేజీ ఉంటుందా అమ్మ? ఎంత ఉంటుంది? బ్రహ్మంగారు చెప్పినటువంటి పెద్ద మంత్రం ఎంత ఉంటుంది? ఏమన్నా మీకు తెలుసా? పెద్ద మంత్రం అమ్మ, పెద్ద మంత్రం అంటే సోహం. వారు చెప్పినటువంటి మంత్రం ఏంటది? సోహం మంత్రం. ఎవరైతే సోహం మంత్రాన్ని తెలుసుకుంటారో ఇక అంతకంటే మించిన మంత్రం లేదు. అర్థమైందమ్మా? సోహం అన్నా కానీ ఓంకారమే. సోహం అన్నా కానీ సోలో ఉన్న సకారాన్ని, హమ్ములో ఉన్న హకారాన్ని తీసేస్తే ఓంకారమే మిగులుతుంది. ఓంకారమే అదే చిన్న మంత్రం, అదే పెద్ద మంత్రం. దానికంటే చిన్న మంత్రం లేదు, దానికంటే పెద్ద మంత్రం లేదు. దానికంటే చిన్న మంత్రం లేదు, దానికంటే పెద్ద మంత్రం లేదు. ఓకే, అంటే ఎవరైతే అక్కడ చెప్పినటువంటి గురు మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో, గురు మంత్రాన్ని అనుష్ఠానం చేసేటువంటి వాళ్లకు భ్రాంతులు నశిస్తాయి, చింతలు నశిస్తాయి, ఆలోచనలు తగ్గిపోతాయి అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు మీరు మన లోకంలో ఎక్కువ ఇక్కడ చెప్పింది ఒకసారి గుర్తు చేస్తా. మంత్రాలు 2 రకాలుగా ఉంటాయి. అంటే మంత్రాలు 2 రకాలుగా ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మంత్రాలు ఎన్ని రకాల ప్రయోజనాన్ని కలిగిస్తాయి? 2 రకాలు. ఒకటి అంటే శబ్దశక్తి, రెండోది అర్థశక్తి.
ఒకటేంటది శబ్దశక్తి, రెండవది అర్థశక్తి. అంటే మంత్రంలో ఉన్న అర్థాన్ని గమనించి, అర్థాన్ని గుర్తించి, ఆ అర్థానికి అనుగుణంగా జీవితాన్ని కొనసాగించటం, ఇది ఒక విధానం. అర్థమైందా? వాళ్ళు మంత్రానుష్ఠానం చేసినా చేయకపోయినా కానీ ఆ ప్రయోజనాన్ని పొందుతారు. ఎందుకంటే మంత్రంలో ఉన్న అర్థాన్ని గుర్తించారు కాబట్టి, మంత్రంలో ఉన్న అర్థానికి అనుగుణంగా జీవనాన్ని కొనసాగించారు కాబట్టి నో ప్రాబ్లం. అర్థమైందమ్మా? లక్ష్యాన్ని వారు చేరుకుంటారు. ఆ మంత్రం చదవటం ద్వారా పొందాల్సినటువంటి ప్రయోజనాన్ని పొందుతారు. ఇది ఎవరు చేసేది? అర్థం తెలుసుకున్నటువంటి వారు. అర్థం తెలిస్తే దానికి తగ్గట్లుగా జీవిస్తే ఓకే. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే శబ్దశక్తి. మంత్రంలో ఏముంటుంది? శబ్దశక్తి ఉంటుంది. శబ్దశక్తితో కూడుకొని ఉన్నటువంటి దాన్ని మంత్రం అంటారు. ఏమంటారు? శబ్దశక్తితో కూడుకున్నటువంటి దాన్ని మంత్రము అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మీరు భగవద్గీత, గురుగీత కానీ, ఇప్పుడు మనం పారాయణాలు చేసేవాళ్ళం. ఇంతకుముందు మనం గురుగీత పారాయణం చేసినాం, భగవద్గీత పారాయణం చేసినాం, సద్గురు సహస్రనామాలు పారాయణం చేసినాం. ఇంకా లోకంలో విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, హనుమాన్ చాలీసా, ఇవన్నీ కూడా పారాయణాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ అర్థం తెలుసుకొని ఆచరించగలుగుతారా? ఒకవేళ ఆయా నామాల్లో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని అనుష్ఠానం చేస్తే ఆ ప్రయోజనం పొందుతారు. ఒకవేళ అర్థం తెలియకుండా, ఒకవేళ అర్థంతో సంబంధం లేకుండా మీరు పారాయణం చేసినా కానీ, అంటే వాళ్ళు ఒక ఛందస్సు చెప్తారు కదా, వాళ్ళు చెప్పినటువంటి ఛందోబద్ధంగా, వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిగా మనం ఆ యొక్క స్తోత్రాలను పఠించినట్లయితే, ఆ యొక్క మంత్రాలను మనం అనుష్ఠానం చేసినట్లయితే ఒక శక్తి అనేటువంటిది మనలో ఫామ్ అవుతుంది. ఒక ఎనర్జీ అనేటువంటిది మనలో క్రియేట్ అవుతుంది. ఎవరైతే ఒక మంత్రాన్ని నిరంతరం అనుష్ఠానం చేస్తారో ఆ మంత్రం యొక్క ఎనర్జీ అనేటువంటిది వాళ్ళలో ఫామ్ అవుతుంది. మీరు గురుమంత్రాన్ని అనుష్ఠానం చేశారనుకోండి, ఏమవుతుంది? ఆ గురుమంత్రం యొక్క శక్తి మీ చుట్టూ ఒక వలయంలా ఏర్పడుతుంది. మన చుట్టూ కూడా ఒక శక్తి వలయం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇందాక చెప్పినటువంటి ప్రయోజనాలు ఇదన్నమాట. మంత్రం చదివితే ఏమవుతుంది? మంత్రశక్తి మన చుట్టూ వైఫైలా ఉంటుంది. మన సినిమా డైలాగ్ ఉంటుంది, మంత్రం చదివితే ఏమవుతుంది? ఆ మంత్రశక్తి మన చుట్టూ ఒక వలయంగా ఏర్పడుతుంది, ఒక శక్తి వలయం మన చుట్టూ ఏర్పడుతుంది. మీరు ఎన్నిసార్లు మంత్ర అనుష్ఠానం చేస్తే అంత శక్తి మీ చుట్టూ ఏర్పడుతుంది. ఎక్కువ మంత్ర అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళ దగ్గరకు మీరు సమీపించినప్పుడు ఆ వైబ్రేషన్స్ మీకు తెలుస్తాయి అన్నమాట. అంటే మంత్ర అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళని చూసినప్పుడు ఒక విధమైనటువంటి ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది, వాళ్ళని దర్శించినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక గొప్ప ప్రయోజనం అనేటువంటిది మీకు కలుగుతుంది. ఓకే. అయితే చాలామంది ఏమంటారంటే, మీరు పారాయణం చేస్తే ఇందాక పైన చెప్పుకున్నాం కదా, పని లేనటువంటి వాళ్ళు చేస్తారు, చాలా చులకనగా చూస్తారు, ఒక అవహేళన భావంతో చూస్తారనమాట. అంటే మనం ఏదో తప్పు చేస్తున్నామన్నట్టు, మనం ఏదో ఉపయోగం లేని పని చేస్తున్నామని చెప్పి చాలామంది అనుకుంటారు. మనం ఉపయోగం లేని పని చేయటం కాదమ్మా. అర్థమైందమ్మా? మంత్ర అనుష్ఠానం చేయటం కానీ, పారాయణం చేయటం కానీ అవి ఉపయోగం లేని పనులని చెప్పి చాలామంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళకు తెలియదు కాబట్టి, ఆ ప్రయోజనం ఏందో వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు అలా చెప్తారు. అయితే ఇప్పుడు ఒక మంత్రం చదివామనుకోండి, ఆ మంత్రానికి సంబంధించినటువంటి అర్థం మనకు తెలియదు అనుకోండి, డోంట్ ఫీల్. ఆ అర్థం నీకు తెలియకపోయినా కానీ ఆ మంత్ర అనుష్ఠానం చేయడం వల్ల రావాల్సినటువంటి ప్రయోజనం నీకు వచ్చి తీరుతుంది. ఇప్పుడు మీరు సపోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేశారనుకోండి, అందులో ఉన్నటువంటి నామాలు ఉన్నాయి కదా, వాటి అర్థం మీకు తెలియదు అనుకోండి, ఆ అర్థం మీకు తెలియాల్సిన అవసరం లేదు. అది పట్టించే వాళ్ళకి అర్థం తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఒక మంత్రం చదివారు, ఆ మంత్రం యొక్క అర్థం మీకు తెలుస్తుందా? ఎంతమందికి తెలుస్తుంది? తెలిస్తే ఓకే, తెలిసినట్లుగా జీవించండి. తెలియకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ మంత్ర అర్థం మీకు తెలియకుండా మీరు జపం చేసినా కానీ, అనుష్ఠానం చేసినా కానీ ఎనర్జీ మీకు మేలు చేస్తుంది. ఆ శబ్ద శక్తి అనేటువంటిది మీకు మేలు చేస్తుంది. అయితే మనం ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నామో ఆ మంత్రం
వీళ్ళకి తెలియక్కల. అది ఎవరికి చేరుతుంది? దానికి సంబంధించినటువంటి అధిదేవత ఎవరైతే ఉన్నారో అధిదేవతకు తెలుస్తుంది. మనం మంత్రం చదివే విషయం ఎవరికి తెలియాలా? మన ఇంటి పక్కన వాళ్ళకి తెలియాలా? దైవానికి తెలియాలా? ఇప్పుడు మనం దైవానికి తెలియాలని చదువుతున్నామా, ఇంటి పక్కన ఆయనకు తెలియాలని చదువుతున్నామా? మరి ఆయనకు తెలుస్తుంది కదా. ఖచ్చితంగా ఆయనకి, ఆ పరమాత్మకు, లేకపోతే ఏ మంత్రానికి అధిదేవత ఎవరైతే ఉన్నారో ఆ అధిదేవతకు మనం మంత్రం చదివేటువంటి ఆ విషయం తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే మన శాస్త్రంలో ఒక వాక్యం చెప్పారు, దాన్ని ఒకసారి గుర్తు చేస్తారు. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం. మన మహాత్ములు, మన ఋషులు మనకు ఒక మంత్రాలకు సంబంధించి ఒక గైడ్ లైన్ ఒకటి ఇచ్చారనమాట. ఏమని చెప్పారు? దైవాధీనం జగత్సర్వం. దైవాధీనం జగత్సర్వం అంటే ఏంటి అర్థం? ఈ జగత్తు మొత్తం కూడా దైవం యొక్క ఆధీనంలో ఉంటుంది. దైవాధీనం జగత్సర్వం అంటే దైవం యొక్క ఆధీనంలో ఈ జగత్తు ఉంటుంది. కానీ ఇంకో లైన్, పక్కన ఇంకో లైన్ ఏమొచ్చారంటే మంత్రాధీనంతు దైవతం. కానీ ఆ దేవుడు మంత్రానికి లోబడి పనిచేస్తాడు. మంత్రం ఎవరు అనుష్ఠానం చేస్తే వాళ్లకు కనెక్ట్ అవుతాడు. ఇప్పుడు మీకు ధ్రువుడు పేరు విన్నారమ్మా? ధ్రువుడు మంత్ర జపం చేశాడా లేదా? ఓకే. ధ్రువుడు మంత్ర జపం చేస్తే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందాడా లేదా? పొందలేదా? పొందాడా? ఓకే, వెరీ గుడ్. అంటే ధ్రువుడు నారాయణ మంత్రం చదివితే శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ఓకే. మరి ప్రహ్లాదుడు కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం కోసం జపం చేస్తే ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఓకే, డన్. ఇది ఓకే, యాక్సెప్ట్ చేస్తాం కదా. అయితే హిరణ్యకశ్యపుడు పేరు విన్నారా? మేము ఎప్పుడైనా విన్నారా హిరణ్యకశ్యపుడు పేరు విన్నారా? ఆయన ఎవరు? ఏమన్నా రిలేషన్ ఎవరికన్నా ఉందా? ఎవరికి లేదా? మనకి లేదులే, మనకెందుకు ఉంటుంది అలాంటి వాళ్ళ రిలేషన్ మనకెందుకు? ఇప్పుడు ప్రహ్లాదుడి యొక్క తండ్రి హిరణ్యకశ్యపుడు. ఇప్పుడు ఆయన మంచోడా చెడ్డోడా? మంచోడమ్మా. హిరణ్యకశ్యపుడు అంటే మనిషి రాజే కానీ సల్లక్షణాలు లేవు. అతను కూడా జపం చేశాడు. లోక శ్రేయస్సు కోసం ప్రహ్లాదుడు మంత్రం అనుష్ఠానం చేస్తే, లోక శ్రేయస్సు కోసం మంత్ర అనుష్ఠానం చేశాడు ప్రహ్లాదుడు. కానీ హిరణ్యకశ్యపుడు లోక వినాశం కోసం, ఆయన సిద్ధులు పొందే దేనికోసం? లోక వినాశం కోసం. మరైతే ఇప్పుడు మంచి కోసం మంత్రం చదివితే ఉపయోగం, చెడు కోసం కూడా మంత్రం చదవచ్చా? మరి హిరణ్యకశిపుడు మంత్రం చదివితే దైవానుగ్రహాన్ని పొందాడా పొందలేదా? దేవతలు ప్రత్యక్షమై వరాలు ఇచ్చారా లేదా? సిద్ధులు పొందాడా లేదా? పొందలేదా? పొందాడు కదా. మరి చెడ్డోడిని ఎట్లా అనుగ్రహించారు దేవతలు? ఆ మాత్రం తెలివి లేదంటారా దేవుళ్ళకి? అదేంది గురువుగారు? మంచోళ్ళు మంత్రం చదివితే, తపస్సు చేస్తే, జపం చేస్తే మేలు కలిగించాలి. మరి ఆయనేం మంచోడు కాదు కదా. ఇప్పుడు ఆయన మంత్రం చదివితే ఆయన్ని అనుగ్రహించడం ఏంటి చెడ్డవాడిని? మరి ఆయన ఏది అడిగితే అది వరం ఇచ్చారు. ఆయన ఎలాంటి మరణం లేకుండా ఉండే వరం కోరుకున్నాడు. హిరణ్యకశిపుడు ఎలాంటి వరం కోరుకున్నాడు? మరణం లేకుండా వరం కోరుకున్నాడు. ఎట్లా వరం కావాలని కోరుకున్నాడు తెలుసమ్మా? పంచభూతాలతో దేంతో మరణం రాకూడదు. ఆకాశంతో కానీ, వాయువుతో కానీ, అగ్నితో కానీ, జలముతో కానీ, పృథ్వీతో కానీ ఎప్పుడూ మరణం రాకూడదు. రాత్రి కానీ పగలు కానీ మరణం రాకూడదు. ఇంట్లో కానీ ఇంటి బయట కానీ మరణం రాకూడదు. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయో ఏ ఆయుధంతో నాకు మరణం రాకూడదు. సుదర్శన చక్రంతో కానీ, గొడ్డలితో కానీ, గదతో కానీ, బల్లెంతో కానీ, కత్తితో కానీ దేనితో నాకు మరణం రాకూడదని వరం కోరుకున్నాడు. మనమైతే శాంక్షన్ చేస్తాం, మనమైతే శాంక్షన్ చేయం. కానీ ఆయన శాంక్షన్ చేశారు స్వామి. ఆయన దయాహృదయుడు. ఇప్పుడు ఎందుకు ఆయన పరమాత్మ ఆయనకి శాంక్షన్ చేశాడంటే
మంత్రాధీనంతు దైవతం. మంత్ర అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళని అనుగ్రహించడం ఫార్మెట్. అనుగ్రహించారు. ఆయన పద్ధతిలో ఆయన సంహరించాడు. పంచభూతాలతో కాకుండా పగలు రాత్రి కాకుండా సంధికాలంలో లోపల కాకుండా బయట కాకుండా గుమ్మం మీద కూర్చొని ఎలాంటి ఆయుధాలు లేకుండా చేతి గోళ్లతోటి హిరణ్యకశిపుని సంహరించినటువంటి ఘట్టాన్ని మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే మనకి భాగవతంలో కనిపిస్తుంది. ఓకే, అంటే దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం అని చెప్పారు. ఈ జగత్తు మొత్తం దైవం యొక్క ఆధీనంలో ఉంటే కానీ ఆ దేవత మనం ఏ దేవతలైతే చెప్పుకుంటున్నామో ఆ దేవతలందరూ కూడా మంత్రాల యొక్క ఆధీనంలో ఉన్నారు. మంత్రాల యొక్క ఆధీనంలో ఉన్నారు. అంటే మనం ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఆ దేవతకి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు సెన్సార్ సిస్టమ్ వచ్చింది, విన్నారు కమ్మా? సెన్సార్ సిస్టమ్ ఎట్లా అంటే సపోజు ఇప్పుడు వచ్చేటువంటి డోర్స్ ఉన్నాయనుకోమ్మా, డోర్స్కి ఒక సౌండ్ పెట్టారనమాట. సౌండ్ పెట్టారు. ఎలాంటి సౌండ్ పెట్టారంటే రామ్ అనే ఒక సౌండ్ పెట్టారు. ఆ సౌండ్ ఏం పెట్టారు? రామ్ అనే సౌండ్ పెట్టారు. ఇప్పుడు మనం ఆ డోర్ కాడికి వెళ్ళి రామ్ అంటే ఓపెన్ అయింది. ఇప్పుడు అలీబాబా 40 దొంగల సినిమాలో మంత్రాలతోటి డోర్లు ఓపెన్ అయితే ఆ టైప్ అన్నమాట. ఓకే, ఇప్పుడే లేటెస్ట్ సినిమాల్లోనే కాకుండా లేటెస్ట్ కూడా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం ఆ డోర్ కాడికి పోయి ఏమనాలా? రామ్ అంటే ఓపెన్ అయింది. ఒక ఆయన తెలియక రామ్ అనకుండా వెంకట్ అన్నాడు, ఓపెన్ అయిద్దా? కృష్ణ అన్నాడు, ఓపెన్ అయిద్దా? దుర్గా అన్నాడు, ఓపెన్ అయిద్దా? కాదు. ఎందుకని? అక్కడ ఇన్స్టాల్ చేసినటువంటిది, ఆ డోర్ ఓపెన్ కావడానికి ఇన్స్టాల్ చేసినటువంటి మంత్రం ఏంటి? రామ్. రామ్ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తేనే డోర్ ఓపెన్ అవుతుంది. నువ్వు రామ్ అనకుండా ఎన్ని మిగతా లోకంలో ఉన్న నీకు తెలిసిన మొత్తం మంత్రాలు చదివినా అది ఓపెన్ అవ్వదు. ఒక సిస్టమ్ క్రియేట్ అయినప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఇంట్లోనే లేదా మనం తయారు చేసుకున్నటువంటి షాపింగ్ మాల్లోనే ఒక సిస్టమ్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ సిస్టాన్ని ఫాలో అయితే మనకు హ్యాపీగా ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు ఒక చోట ఇది లైటింగే ఉందనుకోమ్మా, అక్కడ లైటింగు ఇలా 2 సార్లు చిటిక వేస్తే లైటింగ్ పెట్టారు. 2 సార్లు చిటిక వేస్తే లైట్ వెలగాలని పెట్టారు. అక్కడికి వెళ్ళి లైట్ వెలగాలంటే ఏం చేయాలా? ఇలా 2 సార్లు చిటిక వేస్తే లైట్ వెలిగింది. దానికి ఏమైనా కష్టపడాలా? అంటే వాళ్ళు అలా క్రియేట్ చేశారు. ఆ లైటింగ్కి అలా క్రియేట్ చేశారు. అలా చేస్తే లైట్ వెలుగుద్ది. అలా చేస్తే ఇలా మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. అంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సిస్టంలోనే ఇంత పర్ఫెక్ట్గా సెన్సార్ సిస్టమ్ సౌండ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటే, ఇంత పర్ఫెక్ట్గా సౌండ్ ఎనర్జీ పనిచేస్తుంటే మరి పరమాత్మ సృష్టించినటువంటి యూనివర్స్ మొత్తం కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది పరమాత్మ యొక్క సిస్టమ్. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ సృష్టిలో చాలామంది దేవుళ్ళు ఉన్నారంటారు. మీరు నమ్ముతారో నమ్మరో, మీరు ఉన్నారమ్మా? దేవుళ్ళు ఉంటారా? సృష్టిలో ఉంటారా ఉండరా? ఈ సృష్టి నడవాలంటే దేవుళ్ళు ఉంటారా ఉండరా? ఉండరా? ఏ లక్ష్మక్కయ్య ఉంటారు. అమ్మాయి లక్ష్మక్కయ్య ఒప్పుకుంది ఉంటారని. గౌరీ ఉంటారని నువ్వు కూడా ఒప్పుకుంటావా? గౌరీ కూడా ఒప్పుకుంది. ఇద్దరు ఒప్పుకున్నారు. ఇక మనం కూడా ఒప్పుకుందాం, దేవుళ్ళు ఉంటారు. అయితే ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఆ దేవతలు ఒక్కో దేవతకు ఒక్కో మంత్రాన్ని చెప్పారు. సెన్సార్ సిస్టమ్ లాగానే సౌండ్ సిస్టమ్ అన్నమాట. మంత్రాలంటే ఏంటి? పరమాత్మ క్రియేట్ చేసినటువంటి ఒక సిస్టమ్. మనం ఏ దేవుడు కనెక్ట్ అవ్వాలంటే దానికి సంబంధించినటువంటి ఫార్ములాతో కూడినటువంటి ఒక మంత్రాన్ని చెప్పారు. మనం ఆ మంత్రాన్ని చదివితేనే ఆ దేవుడు కనెక్ట్ అవుతాం, మిగతా దేవుడు కనెక్ట్ అవ్వడానికి కాదు. మనం ఇప్పుడు ఒక దైవానికి కనెక్ట్ కావాలంటే ఏం చేయాలా? ఆ దైవానికి సంబంధించినటువంటి మంత్ర అనుష్ఠానం మనం చేయాలి. ఓకే, ఉదాహరణకి ఒక లెటర్ తప్పు చదివిండి ఆయన. మంత్రం చదవటం ఆయనకి అంటే తొందరపాటులో మంత్రంలో ఒక డిజిట్ మిస్ అయింది, ఒక లెటరు మిస్ అయింది. కనెక్ట్ అవుతురా దేవుడికి? అమ్మ మంత్రం తప్పు చదివిండు, మంత్రం తప్పు చదివి దేవుడు మారిపోతారు. మంత్రం తప్పు చదివితే ఏమైంది? అట్టట మారిది గురువు గారు, ఆయన చూసుకోవడం ఆ మాత్రం. నేను తప్పు చదివితే మాత్రం ఆయన సరి చేసుకోవాలంటే ఆయనకేం పని? ఇప్పుడు ఆయన అవసరం కోసం చదువుతున్నావా, నీ అవసరం కోసం చదువుతున్నావా? నువ్వు పర్ఫెక్ట్గానే ఫాలో అవ్వాలి, నువ్వు సిస్టమేటిక్గానే ఫాలో అవ్వాలి. మనం సిస్టమేటిక్గా ఫాలో అవ్వకుండా పరమాత్మనంటే ఎలా?
చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను నెంబర్ చెప్తా అమ్మా, నా నెంబర్ చెప్తా 9848325347. ఇది ఎవరి నెంబరు? ఈ నెంబరు మనం మీ ఫోన్ ఉంటే డైల్ చేయండి, ఎవరికి పోయిద్దో సంథింగ్. అంటే ఎవరికో తెలియకుండా ఒక నెంబర్కి అయితే మీరు డైల్ చేయరుగా అమ్మ. ఫోన్ ఉంది కదా అని చెప్పి ఒక నెంబర్ తీసుకొని కొడతామా? 9848325347 కొట్టామనుకో, ఎవరికి పోయింది? కృష్ణమూర్తికి పోయింది. ఎవరికి పోయింది? కృష్ణమూర్తి. కానీ ఇప్పుడు 347 బదులుది ఆ లాస్ట్లో 7 తీసేసి నాకు 7 నచ్చలేదండి, 7 ఎప్పుడు నేను వాడనండి అని చెప్పి 7 మేము గురువుగారి దగ్గర చేరిన కాడి నుంచి మేము 7 వాడట్లేదు గురువుగారు, నేను 9 వాడతా అని చెప్పి 9 కొట్టిండు. మరి నాకు కలుస్తుందా అమ్మ? వేరే వాళ్ళ నెంబర్ మారితే క్యాండిడేట్ మారుతాడు, మనిషి మారుతాడు. మనం తయారు చేసుకున్న ఫోన్లు, మనం తయారు చేసుకున్న నెంబర్లే అవతల వాళ్ళకి కరెక్ట్గా వెళ్ళాలంటే నెంబర్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా ప్రజెంట్ చేస్తేనే వాళ్ళకి ఆ నెంబర్కి రీచ్ అవుతున్నాం. అవునా కాదా? మన ఫోన్ నెంబర్లు ఎలా యూస్ చేస్తే అవతల వాళ్ళకి కనెక్ట్ అవుతున్నాయో మంత్రాలు కూడా అలాగే. మంత్రాలు కూడా ఆయా దేవతలతో మనం అనుసంధానం కావాలనుకున్నప్పుడు ఆ మంత్రానికి చెప్పబడిన ఆ దేవతకు సంబంధించినటువంటి మంత్రాన్ని మనం అనుష్ఠానం చేస్తే, మళ్ళా ఒక్కో దేవతకు ఒక్కో విధానాన్ని సూచించారు. ఆ దేవతకు సూచించినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా ఆ మంత్రానుష్ఠానం చేసినటువంటి వాళ్ళు ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది మనం చూస్తాం. ఓకే అమ్మా, అవునా కాదా? ఓకే, ఇక్కడ ఇంకోటి చెప్తా. వాటిని బీజాక్షరాలు అంటారు. ఏమంటారు? బీజాక్షరాలు. అంటే బీజం అంటే శక్తిని లోపల గర్భీకృతమనర్చుకున్నటువంటి దాన్ని బీజం అంటాం. ఎగ్జాంపుల్ మనకి సపోజు బీజం అంటే ఏంటి? చెట్టు మొత్తాన్ని లోపల దాచిపెట్టుకొని ఉంటే దాన్ని ఏమంటాం? బీజం అంటాం. చెట్టు మొత్తాన్ని లోపల దాచుకుంటే దాన్ని బీజం అంటాం. శక్తి మొత్తాన్ని లోపల దాచుకుంటే దాన్ని బీజాక్షరం అంటాం. శక్తి మొత్తాన్ని లోపల భద్రపరుచుకొని ఎవరు అనుష్ఠానం చేస్తారో వాళ్లకు మేలు చేకూర్చుతుంది ఆయా దేవత. సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు మీరు ఒక మంత్రం చదివారనుకోండి, కృష్ణయ్య గారు ఏదో చెప్పారు ఒక మంత్రం చదవమని, చెప్పారు, మీరు చదివారనుకోండి. ఇప్పుడు చదివితే కృష్ణయ్య గారు మంత్రం చెప్పేప్పుడు ఈ మంత్రం చదవండి అమ్మ, ఇది మీకు మేలు చేకూర్చుది, సో ఆ దేవతతో మీకు కనెక్ట్ అయ్యేట్టు చేస్తుందని చెప్పారు. మీరు చదువుతారు, మీకు నమ్మకం ఉంది, చదువుతారు. ఇందాక చెప్పారు కదా, నమ్మకం ఉన్నా లేకపోయినా మీరు చదివితే ఆ దేవతకు మీరు కనెక్ట్ అవుతారు. మరి మీ పక్కింటి ఆయన అన్నాడు, అట్టట కనెక్ట్ అవుతారు, కనెక్ట్ అవ్వరు అన్నాడు. ఆయన నేను నమ్మను అన్నాడు. నాకు అసలు అర్థమే కావట్లేదు, ఏం మంత్రాలండి ఈ మంత్రాలు, ఇవన్నీ చదివితే ఏం ఉపయోగం ఉంటుంది? ఈ మంత్రాలు చదివితే అంటే దేవుళ్ళను కలుపుతాయట, దేవతల యొక్క అనుగ్రహం కలుగుద్దంటానని చెప్పి ఆయన అవహేళన చేసిండు అనుకోండి, మీకేమన్నా నష్టమా? ఇప్పుడు మనం ఆ మంత్రాన్ని గురించి ఆయనకు చెప్పాల్సిన అవసరం మనకుందా? అసలు ఆయనతో మనకేం పని? చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి ముందుకు కొనసాగించే ప్రయత్నం చేస్తాం. అంటే మనం చదివే మంత్రాల గురించి మన పక్క వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళు చులకన చేసినా కానీ అవహేళన చేసినా కానీ మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ మనం వాడితో కాదు, మన లక్ష్యం వాడు కాదు, మన అధిష్టాన దైవం. ఏ దైవానుగ్రహాన్ని పొందాలనుకుంటున్నామో ఆ దైవానుగ్రహమే మన గోల్, కానీ వీళ్ళు కాదు. ఎట్లా అంటే పక్కన వాళ్ళకి అర్థం కాకపోయినా ఎట్లా గురువుగారని మీరు అనేదానికి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఒక ఆయనకి మాటలు రావు, ఆయనకి ఏదో ఓ ప్రాబ్లం క్రియేట్ అయింది, ఆ అబ్బాయికి ఓ ప్రాబ్లం క్రియేట్ అయింది. వాళ్ళ అమ్మతో ఏదో ఆయన భాషలో ఆయన చెప్తున్నాడు, ఆయన భాషలో ఆ పిల్ల మూగ ఆయన భాషలో వాళ్ళ అమ్మకి ఏదో చెప్తున్నాడు. ఆ పక్కన ఉన్నాడు, ఏంద్రా ఈ మూగోళ, ఈ మూగోడు వాళ్ళేంటనని వాడు అవహేళన చేసిండు. ఇప్పుడు మరి వాడు పక్కనోడు అవహేళన చేసినా కానీ వాళ్ళ అమ్మకి అర్థమవుద్దా కాదా? ఇప్పుడు ఆ పిల్లగాడి లక్ష్యం పక్కనోడికి అర్థం కావడమా వాళ్ళ అమ్మకి అర్థం కావడమా ముఖ్యం?
అక్కడున్న 20 మందికి వాడి భాష అర్థం కాలేదు, వాడు మాట్లాడింది గోలగా అనిపించింది. అర్థమైందమ్మా? అక్కడున్న 20 మందికి కూడా వాడి బాధ ఒక గోలగా అనిపించింది. ఏంద్రా ఈ గోల, ఈ మూకోడు గోలేంద్రా అన్నారు. కానీ వాడి లక్ష్యం 20 మంది కాదు. ఎవరు లక్ష్యం? వాళ్ళమ్మకి అర్థమైంది. ఇప్పుడు వాడు ఏమనుకున్నాడు? వాళ్ళ అమ్మకి అర్థం కావాలనుకున్నాడు, కానీ 20 మందికి అర్థం కావాలని అనుకోవాలి. ఓకే, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పంజాబీ అయినా ఒక హోటల్లో కూర్చున్నాడు. పక్కనందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేం పని లేదు, తెలుగు వాళ్ళకి ఏమీ పని లేదు అక్కడ ఆ సమయంలో. ఈ పంజాబీ అయినా వాళ్ళ ఇంటికి ఫోన్ చేసిండు, పంజాబీలో మాట్లాడుతుండు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఏమో మాట్లాడుకుంటుండు, పంజాబీలో మాట్లాడుకుంటుండు. ఈ పక్కన కూర్చున్న వాళ్ళని ఏంద్రా ఈ గోల, ఏంద్రా ఈ లాంగ్వేజు, మన ప్రాణాలు పడ్డాడు వీడు అని చెప్పి మొత్తుకుంటున్నారు ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు మరి వాళ్ళందరికీ తెలియకపోయినంత మాత్రాన వాళ్ళు మాట్లాడిన వాళ్ళ భార్యకి పిల్లలకి వాళ్ళకి రీచ్ అవుద్దా లేదా? ఈ మాట్లాడేవాడు వీళ్ళందరికీ అర్థం కావాలని చదువుతున్నాడా, ఇంటికాడోళ్ళకి అర్థం కావాలని చదువుతున్నాడా, మాట్లాడుతున్నాడా? గౌరీ, వీడితో సంబంధం, పక్కనోడితో సంబంధం, వాడు తిట్టుకున్నా కానీ ఏందిరా ఈ గోలన్నా కానీ డోంట్ ఫీల్. ఇతను ఎందుకు ఫీల్ అవుతారు? అర్థమై ఇతను ఫీల్ అవడు. ఎందుకంటే ఇతని లక్ష్యం చుట్టూ ఉన్నవాళ్ళు కాదు, ఇంటికాడు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి రీచ్ అయితే చాలు, తన ఫీలింగ్, తన థాట్ వాళ్ళకి చేరితే చాలు, మిగతా వాళ్ళందరితో ఆయనకి పని లేదు. ఓకే, అలాగే మనం మంత్రం చదివినప్పుడు ఈ మంత్రానికి సంబంధించిన నాలెడ్జ్ గురించి పక్కనోడికి చెప్పాల్సిన అవసరం లేదు. వాడికి అర్థమైనా అర్థం కాకపోయినా, వాడు చులకన చేసినా అవగాహన చేసినా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన లక్ష్యం ఎవరు? మంత్ర అధిష్టాన దైవం. మనం ఏ మంత్రాన్ని అయితే అనుష్ఠానం చేస్తూ ఉన్నామో ఆ మంత్ర అధిష్టాన దైవానికి రీచ్ అవుతుంది. ఆ అధిష్టానమైనటువంటి ఆ దేవత యొక్క అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది. ఓకే, డన్. ఇప్పుడు మనం సద్గురు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తున్నాం. ఏంద్రా ఈ మైకి పెట్టి గోలని పక్కన వాళ్ళు అన్నారు. ఇప్పుడు మనం ఫీల్ అవుతామా? ఇంతకుముందు ఒకవేళ ఫీల్ అయినా కానీ ఇప్పుడు మనం ఫీల్ కాం. ఎందుకంటే మన లక్ష్యం పక్కింటోడు కాదు, పైన ఉన్నటువంటి పరమాత్మ లక్ష్యం. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఎవరినో సాటిస్ఫై చేయటం కోసం కాదు. ఇప్పుడు మనం లౌకికమైనటువంటి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని సాటిస్ఫై చేయటం కాదు మన లక్ష్యం, కానీ మన ప్రయత్నం కానీ. మన ప్రయత్నం ఏ దేవత కోసం అయితే చేస్తున్నామో ఆ దేవతకు చేరుతుంది. మనం మనస్ఫూర్తిగా ప్రార్థించినా, మంత్రానుష్ఠానం చేసినా, మంత్రాన్ని జపించినా, మంత్రాన్ని స్మరించినా, మీరు ఏ విధంగా చెప్పినా వాళ్ళకి రీచ్ అవుతుంది. ఎందుకు అంటే అది ఒక సిస్టమ్. మంత్ర దీనంత దైవతం. నువ్వు మంత్రం చదివితే ఆ దైవం అనుగ్రహిస్తుంది. ఒక సిస్టమ్ క్రియేట్ అయిన తర్వాత అది సృష్టిలో నడుస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. బోర్డు మీద స్విచ్లు ఉన్నాయి. ఎల్ అని ఉంది, 4-5 ఇంటికి ఏమని ఉంది? ఎల్ అని ఉంది. ఎల్ అంటే లైట్. మనం ఏమన్నా సింపుల్గా మన కోడ్ రాసుకున్నాం, లైట్లకు అన్నిటికీ ఎల్ అని పెట్టినాం. ఒక ఆయన స్నానం చేయకుండా వచ్చిండంట. ఎల్ అని స్విచ్ నొక్కిండు, లైట్ వెలిగిద్దా ఏంటి? స్నానం చేయకపోయినా, అయ్యో అదేంది, స్నానం చేయకపోయినా స్విచ్ నొక్కితే లైట్ అంటే వెలిగిద్దండి. ఒక ఆయన చదువుకోలేదట, ఎల్ అని స్విచ్ చేసిండు, లైట్ వెలిగిద్దా? ఎలా? ఆశ్రమంలో లైట్లో కూడా వెలుగుతాయా? చదువుకోకపోయినా, స్నానం చేయకపోయినా, మంత్రం చదవకపోయినా స్విచ్ చేస్తే లైట్లు వెలుగుతాయా? అయ్యో భలేగుందే. ఎందుకని? ఒక సిస్టమ్ క్రియేట్ అయిన తర్వాత, ఒక సిస్టమ్ జనరేట్ అయిన తర్వాత అలా నడుస్తూ ఉంటుంది. దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఓకే, అలాగే ఈ సిస్టంలో, యూనివర్స్లో మన ఋషులు, మన దేవతలు, పరమాత్మ మంత్ర వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక మంత్ర వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇలాంటి మంత్ర అనుష్ఠాన విధాన వ్యవస్థ మన భారతదేశంలోనే ఉంది. ఇంకెక్కడా లేదు. మీరు రష్యా వెళ్ళారనుకోండి, అక్కడ ఇలాంటి వ్యవస్థ ఉండదు. మీరు అమెరికా వెళ్ళారనుకోండి, అక్కడ మంత్రాల గురించి ఉండదు. లండన్ వెళ్ళారు, నో. ఆస్ట్రేలియాలో నో.
జపాన్, జర్మనీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి నాలెడ్జ్ కానీ ఇలాంటి సిస్టమ్ కానీ మీకు కనిపించదు. ఒక్క మన భారతదేశంలోనే ఉంది అలాంటి గొప్ప సిస్టమ్. మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది అనేటువంటిది, ఎలా ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి మంత్రాలు చదవాలి అనేటువంటి దాన్ని మన ఋషులు పరిశీలించి మనకు అందించారు. అర్థమైందమ్మా? 7 కోట్ల మంత్రాలని చెప్పారు కదా, అవి అందరికి సంబంధించినవి కాదు, అందరికీ వర్తించేవి కావు. ఒక్కో ప్రాబ్లంకి ఒక్కో మంత్రాన్ని క్రియేట్ చేస్తారు. ఒక్కో ప్రాబ్లంకి ఒక్కో మంత్రాన్ని ఒక్కొక్క మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు, ఒక్కో బీజాక్షరాన్ని మనం పఠించినప్పుడు మన బాడీలో, మన నర్వస్ సిస్టంలో, న్యూరో సిస్టంలో ఎనర్జీ ఉత్పన్నమై అనేకమైనటువంటి పరిణామాలు చెంది మనలో మార్పు తీసుకొస్తుంది. ఒక్కో సపోజ్ ఉదాహరణకి మనం ముద్రలు వేసినప్పుడే మనం ఎన్ని పరిశీలించామమ్మా? ఇలా పట్టుకుంటే ఈ నాడిలో మార్పు వస్తుంది అన్నమాట, ప్రకంపనం. ఇలా పట్టుకుంటే ఆది ముద్ర అని ఇట్లా కొన్ని ముద్రలు వేసి మంత్ర అనుష్ఠానం చేసినప్పుడు ఇలా పట్టుకోంగలోనే ఈ నాడిలో మార్పును గుర్తించును. వెంటనే నాడి మారుతుంది. ఎలా మారుతుంది? ఆ ముద్ర యొక్క ప్రయోజనం అది. ఒక ముద్ర వేసినప్పుడు నాడిలో మార్పు వచ్చి మన శరీరంలో అవయవాల్లో ఉండేటువంటి ఆ లోపాన్ని తగ్గించి ఒక ఎనర్జీ ఫామ్ అయ్యి, ఎనర్జీ జనరేట్ అయ్యి ఎలా మార్పు తీసుకొస్తుందో, అలాగే మీరు ఒక్కో మంత్రాన్ని పఠించినప్పుడు, ఒక్కో బీజాక్షరాన్ని ఉచ్చరించినప్పుడు మీలో ఒక్కొక్క విధమైనటువంటి అనేక రకాల ఎనర్జీస్, అనేక రకాలైనటువంటి శక్తులు మేల్కొల్పబడి మనలో ఉండేటువంటి అనేకమైనటువంటి దోషాలను తీసివేస్తుంది, అనేకమైనటువంటి దోషాలు తొలగిపోయేట్లుగా చేస్తుంది. అందుకే మంత్ర అనుష్ఠానం గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఒక్కో బీజాక్షరం ఒక్కో రకమైనటువంటి శక్తిని ఉత్పన్నం చేస్తుంది. కాబట్టి దాన్ని తెలుసుకొని చేసినా, తెలియక చేసినా, ఇప్పుడు తెలియక స్విచ్ చేస్తే ఎలాగదా బల్బు? ఒక ఆయనకి తెలియదట స్విచ్ చేస్తే బల్బు వెలుగుతుందని తెలియదట, స్విచ్ చేస్తే బల్బు వెలుగుతుందని తెలియదంట, అక్కడ రాసినారనే విషయం కూడా ఆయనకు తెలియదంట. ఇప్పుడు తెలియకుండా స్విచ్ చేసిండు, బల్బు వెలిగిద్దా ఏంటి? ఏ గౌరీ, అట్లెట్లా? ఏ ఝాన్సీ గారు, తెలియకుండా స్విచ్ చేసినా బల్బు వెలుగుద్దా? సిస్టమ్ క్రియేట్ అయిన తర్వాత నడిచిపోయింది. అలాగే పరమాత్మ ఒక సిస్టాన్ని క్రియేట్ చేశారు. ఈ యూనివర్స్ మొత్తం కూడా శబ్దశక్తితో అనుసంధానమై ఉంది. యూనివర్స్ మొత్తం ఎలా ఉంది? ఒక శబ్దశక్తితో అనుసంధానమై ఉంది. ఈ మధ్యనే సూర్యుల్లో నుంచి ఒక సౌండ్ వస్తుందంట. ఎక్కడి నుంచి? సూర్యుల్లో నుంచి ఏదో ఒక సౌండ్ వస్తుందంట, గుయ్యి అని ఏదో సౌండ్ వస్తుందంట. నాసా అంటే తెలుసు కమ్మా, నాకు తక్కువ తెలుసు నాసా గురించి. నాసా వాళ్ళు ఏంది ఆ సౌండు, ఏంటి సూర్యుల్లో నుంచి వచ్చే సౌండ్ ఏంటని చెప్పి వాళ్ళు ఆ సౌండ్ను గుర్తించే ప్రయత్నం చేశారు ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా. ఏం గుర్తించారు? ఏం సౌండ్ వచ్చింది? ఓం ఓం. అదేంది? సూర్యుల్లో ఓం అనే పట్టం ఏంటి అంటే ఏమిటి అర్థం? ఒక్క సూర్యుల్లోనే కాదు, చంద్రుల్లోనైనా చూడండి, కుజుల్లోనైనా చూడండి, గురుగ్రహంలో చూడండి, శనిగ్రహంలో చూడండి, కేతువులో చూడండి, ఇంకే గ్రహంలోనైనా చూడండి, భూమిలో చూడండి, ఆకాశంలో చూడండి, వాయువులో చూడండి, జలంలో చూడండి, అగ్నిలో చూడండి, ఎక్కడ చూసినా కానీ ఓంకారానికి అనుసంధానమైనటువంటి శబ్దశక్తి మిళితమయ్యింది, నిక్షిప్తమయ్యింది. దాన్ని గుర్తించగలగాలి. దాన్ని మన ఋషులు గుర్తించారు, దాన్ని గురువులకు అందించారు, గురువులు మనకు అందిస్తున్నారు. ఈ విశ్వం మొత్తం కూడా ఓంకారంతో నిండి నిబిడీకృతమయ్యింది. దాన్ని గుర్తించాలి, అది శబ్దశక్తి. బిగ్ బ్యాంగ్ థియరీలో కూడా అదే చెప్పారు కదా. ఒక మ్యాథమెటికల్ పాయింట్ విస్ఫోటనం చెందినప్పుడు ఒక పెద్ద శబ్దం ఏర్పడింది. ఆ శబ్దం ఏర్పడినటువంటి ఆ శబ్దానికి అనేకమైనటువంటి శకలాలుగా ఆ మ్యాథమెటికల్ పాయింట్ విస్తరింపబడుతుంది. అలా విస్తరింపబడినటువంటి ఆ మ్యాథమెటికల్ పాయింట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద పార్ట్ భూమి, వన్ ఆఫ్ ద పార్ట్ సూర్యుడు, ఇట్లా చెప్పారు. అంటే ఒక శబ్దం ఉత్పన్నమైనప్పుడు ఇలా జరుగుతుంది. ఈ యూనివర్స్ మొత్తం దేనితో మిక్స్ అయ్యింది, దేనితో అనుసంధానమయ్యింది అంటే ఓంకారంతో అనుసంధానమై ఉన్నది.
ఈ విశ్వం మొత్తం కూడా ఓంకారంతో అనుసంధానమై ఉన్నదని మనకు ఋషులు సూచించడం అనేటువంటిది జరిగింది. అందుకే మన గురువు గారు సోహం మంత్రాన్ని మనకు అనుష్ఠానం చేయమని ఉపదేశించారు. ఎవరు సోహం మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో వాళ్ళు ఈ యూనివర్స్ను దాటి వెళతారు. ఎక్కడి నుంచి అయితే ఆ శక్తి ఏర్పడిందో, ఎక్కడైతే ఈ శక్తికి ఏది మూలమై ఉన్నదో అక్కడికి రీచ్ అవుతారు. అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఓంకారాన్ని పట్టుకోవాలి. ఓంకారం అంటే ఓంకారం పట్టుకోవడం అని చెప్పారా? మనకు ఒక సాధనా విధానాన్ని సూచించారు. అదే సోహం అజప గాయత్రి మంత్ర ధ్యానం చేయమని చెప్పి మన గురువుగారు మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అలా చేసినప్పుడు మనం ఈ ఓం అనేటువంటిది ఎక్కడ పుట్టిందో దాని మూలానికి వెళ్తాం. శబ్దాన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలా? శబ్దానికి మూలమైనటువంటి నిశ్శబ్ద స్థితిలోకి వెళ్ళాలి. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అని చెప్పారు. శబ్దాన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? మనం శబ్దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ లయం చేయాలి? నిశ్శబ్ద స్థితిలో లయం చేయాలి. ఓకే, ఇప్పుడు మనం బీజాక్షర ధ్యానం చేసేప్పుడు మనం బీజాక్షర ధ్యానం చేసినాం ఇంతకుముందు. చేసినాం ఇంకా గౌరీ? అవును చేసినాం. గౌరీకి గుర్తొచ్చింది. ఇప్పుడు ఆజ్ఞాచక్రంలో ఏ బీజాక్షరాన్ని ఉచ్చరిస్తాం? ఆజ్ఞాచక్రం క్రియావంతం అవడానికి ఏ బీజాక్షరాన్ని ఉచ్చరిస్తాం? అమ్మ భాగ్యలక్ష్మి నువ్వు చెప్పు. ఆజ్ఞాచక్రం క్రియావంతం కావాలి, యాక్టివేట్ కావాలంటే ఏ బీజాక్షరాన్ని ఉచ్చరిస్తాం? అమ్మ ఓంకారాన్ని. ఆజ్ఞాచక్రం యాక్టివేట్ కావడానికి ఓంకారం. ఓకే, ఓంకారం అంతేగా. మరి సహస్రార చక్రానికి అమ్మ ఓంకారం పైన ఇంకేమైనా ఉందా? ఏం చేయాలా? మన స్వరూపం మూలం మన మూలం ఎక్కడుంది? సహస్రారం. అక్కడ ఎలా రీచ్ అవ్వాలి అంటే ఆజ్ఞాచక్రంలో పలికినటువంటి ఓంకారం అక్కడ లయమవుతుంది. మీకు లలితా సహస్రనామాల్లో మలయాచల వాసిని అని పేరు ఉంటుంది. నామం విన్నారమ్మా? ఏం పేరు? మలయాచల వాసిని. అంటే ఏంటి అర్థం? అంటే మలయాచలం అంటే కేరళలో ఉండే కొండలా ఏంటి? మలయ పర్వతాలు అయ్యా, మలయాళం పర్వతాలు కాదా? మరి ఎందుకు చెప్పారు? ఏమో గురుగారు మనకేం పని అమ్మ, లలితా సహస్రనామాలతో మనకేం పని? మా అనేటువంటిది ఎక్కడైతే లయమవుతుందో అక్కడ ఏర్పడినటువంటి అచల స్థితే మలయాచల వాసిని. మా అనేటువంటిది ఎక్కడ? మా అంటే అది ఎక్కడ పుట్టింది గురువుగారు అంటే అకారము ఉకారము మకారము. అకారము ఉకారము దాటి మకారం ఉంటుంది. ఆ మకారాన్ని తీసుకుపోయి ఎక్కడో లయం చేయాలి. ఎక్కడ? సహస్రారంలో లయమవుతుంది. అదే నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అని చెప్పారు. మా అక్కడ లయమవుతుంది, ఓంకారం అక్కడ లయమవుతుంది. అక్కడ శబ్దంతో పని లేదు. శబ్దం కొంతవరకే పనిచేస్తుంది. ఆ శబ్దాన్ని పట్టుకొని కొంత లెక్క వెళ్ళిన తర్వాత ఇంకా శబ్దంతో పని లేదు. నిశ్శబ్ద స్థితికి మనం చేరుకుంటాం. ఓకే, అయితే ఇప్పుడు మన ఋషులు ఏం చెప్తున్నారంటే యూనివర్స్ మొత్తం శబ్దశక్తితో నింపబడి ఉంది. యూనివర్స్లో అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయి, అనేకమైనటువంటి దేవతా శక్తులు ఉన్నాయి. యూనివర్స్లో ఉండేటువంటి అనేకమైనటువంటి దేవతా శక్తుల్లో నీకు ఎలాంటి దేవతా శక్తి కావాలంటే అలాంటి మంత్రాన్ని, అలాంటి బీజాక్షరయుక్తమైనటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే మీకు అలాంటి ఎనర్జీ ఫామ్ అయ్యి నీకున్నటువంటి ప్రాబ్లం క్లియర్ అవుతుందని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, గుర్తు కోసం కొన్ని బీజాక్షరాలు 2-3 ఇక్కడ చెప్తా, మీరు గుర్తించండి. మీకు ఎమ్మటే తెలుస్తాయని నేను అనుకుంటున్నా. నేను చెప్పే బీజాక్షరాలు 4 వినండి. విన్న తర్వాత మీకు గుర్తించితే గుర్తించా అని చెప్పండి. మళ్ళీ మీరు ఏది గుర్తించారో నేను అడుగుతా. ఓకే, అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.